సార్ ఇక వ్యూహం సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వ్యూహం చాలా డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చు, వేరే విధంగా మాట్లాడినా ఏంటి అసలు రామ్ గోపాల్ మన వ్యూహం ఏంటి, ఇప్పుడు లోకేష్ వ్యూహం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? రామ్ గోపాలరావు వ్యూహం ఏంటి అనే దాంట్లో వేరే ఏమీ లేదు. రామ్మోహన్ డబ్బు అంటే అదే అంటారు, డబ్బు ఇస్తే ఏమైనా చేస్తాడు. డబ్బు ఇస్తే రేపు మీరు పొద్దున్నే మీరు వీళ్ళు ఇచ్చిన దాని మీద ఇచ్చి జగన్ మీద తీయమని తీస్తాడు. వాడికి ఏమీ లేదు, వాడికి సిగ్గు లజ్జ ఏమీ లేదు. సిగ్గు శరం అభిమానం రోషం పౌరుషం ఉచ్చం నీచం మంచి చెడు ఏమీ లేదు వాడికి. ఓపెన్గా చెప్తాడు, నా మీద మూసినా నేను చుడుచుకుని వెళ్ళిపోతాను కానీ నేను పట్టించుకొని వాడే చెప్తాడు. కనుక వాడికి డబ్బు వాడి వ్యూహం అంతా ఎప్పుడు నెక్స్ట్ టార్గెట్ చేస్తూ ఉంటాడు. రేపు ఎప్పుడన్నా కేసీఆర్ని టార్గెట్ చేసి కేటీఆర్ టార్గెట్ చేసినా చేయొచ్చు. కేసీఆర్ మీద సినిమా తీస్తాను అని చెప్పి టార్గెట్ చేసి వాడు వేస్తూ ఉంటాడు పాచికలు, ఎక్కడెక్కడ పాచికలు వేస్తాడు. అన్ని పాచికలు పారవు కదా సార్, పారినంతవరకు పారితే ఇప్పుడు కొన్ని పారలేదు, వంగవీటి రంగా పారలేదు, లక్ష్మీ ఇది పారింది. వాడు ఎవడో డబ్బు పెడతాడు. ఇప్పుడు డబ్బు పెట్టి ఈ పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాడికి ఎవరికో డబ్బులు ఉన్నాయి తీద్దాం, ఒకటి తీస్తే పోయేదే ఉంది మనకి, వస్తే ప్లస్ అవుతుంది లేకపోతే లేదు కదా అనే యాంగిల్లో తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు. బాంబేలో అలాగే టార్గెట్ చేశాడు, తన్ని తెరిపేశారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ బాంబేలాగా సినిమా ఫీల్డ్లో నోటోరియస్ గ్యాంగుల ఇన్వాల్వ్మెంట్ లేదు. అక్కడ బాంబే ఫీల్డ్లో బాగా దావుద్ ఇబ్రహీం గ్రూప్ వీళ్ళంతా ఉన్నారు, గ్యాంగ్స్ ఉన్నారు. కనుక అక్కడ వీటి ఆటలు ఎక్కువ సాగల, తన్ని తెరిపేశారు. రాత్రి 24 అవర్స్లో గెట్అవుట్ అన్నారు, పారిపోయి వచ్చాడు. సో ఇక్కడ అంత సీన్ లేదు. ఇక్కడ కూడా ఆ సీన్ ఎప్పుడో రేపు వస్తుంది. కానీ డెన్ అని పెట్టుకుని దాంట్లో కార్యకలాపాలు చేస్తున్నాడు కదా సార్ రామ్ గోపాల్ వర్మ. డెన్ అని పెట్టి ఇదే రోజుల్లో వాడు నైట్ 2 పెగ్గులు జిన్ వేస్తాడు. ఇది సార్ ఓట్కా వేసినాక వచ్చే ఐడియా, దాన్ని పక్కన తాళం వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకేముంది, వాళ్ళకి పోయేది లేదు వచ్చేది లేదు. తాళం వేస్తే కంపెనీ నడుస్తుంది. సో తాళం వేసి కూర్చుంటారు. వాడికి భగవంతుడు మంచి తెలివితేటలు ఇచ్చాడు, మేధావి. వాడిని బిగినింగ్లో ఆరంభంలో అందరూ మెచ్చుకున్న వాళ్ళే. నా దగ్గర అసిస్టెంట్లని నేను వాడి దగ్గర పంపించాను. కృష్ణవంశీ శివనాగేశ్వరరావు నా దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్లు. వీడు ఫస్ట్ శివ తీసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రాలేదు కదా, స్ట్రైట్ అవే డైరెక్టర్ అయ్యాడు కదా. సో తనకి అసిస్టెంట్ డైరెక్టర్తో గ్రూప్ లేరు. సో తన దగ్గర అసిస్టెంట్లు లేరు. అసిస్టెంట్లు కావాలంటే నా దగ్గర పనిచేస్తున్న కృష్ణవంశీ, నా దగ్గర పనిచేస్తున్న నాగేశ్వరరావు, వాళ్ళిద్దరిని శివనాగేశ్వరరావుని పంపించాను నేను. సో ఎందుకు పంపించాం, వాడు మంచి తెలుగు, వీడు వెళ్ళాం అంటే కూడా నా వాళ్ళ పిల్లలు భలేవాడు స్పెషల్గా ఉన్నాడు, టాలెంటెడ్ డైరెక్టర్, వెళ్ళండి, నా దగ్గరే కాదు వాడి దగ్గర కూడా పనిచేసి 2-3 డైరెక్టర్ దగ్గర పనిచేస్తేనే మీకు టాలెంట్ ఉంది పంపించారు. బలవంతంగా వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళు డైరెక్టర్ అయ్యారు, సంతోషం. అంటే అలా మేమందరం మెచ్చుకున్నాం డైరెక్టర్. వాడు భగవంతుడి ఇచ్చి దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు. మిస్యూజ్ చేసి చిల్లరతనం దిగజారుతున్నాడు. ఆడపిల్ల కాళ్ళు ఆగటాలు, బ్లూ ఫిల్మ్ ఇలాగ తీస్తాను వాడి కర్మది. వాడు దిగజారిపోయినాక ఏముంది, వాడు అందుకని వాడిని అశుద్ధంతో అభిషేకం చేసిన తప్పు లేదు, చెప్పుల మాల వేసి సన్మానించిన తప్పు లేదు. వాడు దేనికైనా సిద్ధమే. మీరు ఏమనండి, సిగ్గుపడు, దానికి ఏమీ లజ్జ ఏమీ లేదు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని అంటే నేను అంతే అంటాడు. కానీ ఆ విలువలు పోతాయి, ఒక సినీ పరిశ్రమ మీద ఒక బ్యాడ్ అంటారు సార్. మీకు విలువ, వాడి దృష్టిలో విలువ అసలు లేదు. వాడికి విలువ ఏంటి లైఫ్లో? విలువలు ఏంటి? నచ్చి చేసుకుంటా పోవటమే విలువలు ఏంటి? దీంట్లో విలువలు ఇవన్నీ ఎక్స్ట్రా మాట్లాడతాడు. మీరు నేను విలువల గురించి ఆలోచిస్తాం. విలువలు అంటే ఏంటి? సమాజంలో నలుగురు మనిషికి జంతువుకి తేడా ఏంటి? నేను రోజు చెప్పాను తనకే, వాడికి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మనిషికి జంతువుకి తేడా ఏంటి? జంతువుకి ఇంగిత జ్ఞానం, 6th సెన్స్ అనేది ఉండదు. అందుకనే కుక్క తనకు జన్మనిచ్చిన తల్లితోటి కూడా సంభోగం చేస్తుంది. కుక్క తనకు జన్మనిచ్చిన బిడ్డతోటే మళ్ళీ సంభోగం చేస్తుంది. దానికి ఆ ఇంగిత జ్ఞానం లేదు. మనిషికి ఇంగిత జ్ఞానం ఉంటుంది, అదే 6th సెన్స్. అది నశించినప్పుడు మనకి జంతువుకి తేడా లేదు. 2 కాళ్ళ జంతువు కింద తేడా. మనం 4 కాళ్ళ జంతువు కాబట్టి 2 కాళ్ళ జంతువుతో సమానం అవుతాం. కనుక బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మనిషిగా పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి బై స్లిప్ ఏదో మిస్టేక్ చేయొచ్చు. ఇవి పర్మనెంట్గా ఇలాగే చేస్తాం, ఇదే చేస్తాం, నాకు ఇష్టమైంది నాకు అని అంటే అది ఇంగిత జ్ఞానం నశించిన 2 కాళ్ళ పశువుతో సమానం.
అని చెప్పి వాడికి అది కూడా ఏమన్నా అనండి, పశువు అనండి, దున్నపోతా ఉండి, దుర్మార్గుండి ఏమనండి, ఈ డజంట్ కేర్. వాడు ఎవడు సిగ్గుపడేవాడో సిగ్గు లజ్జ మానం అభిమానం పౌరుషం రోషం అని ఉండేవాడితో మనం ఏమైనా మాట్లాడాలి. చీము నెత్తులు ఉన్నవాడితో వీడికి ఏమీ లేవు, అన్నీ తీసేసేసి అన్నిటి తీసేసుకొని వాడు ఉన్నాడు. ఇక అలాంటోడు ఏం చేస్తాడు, ఇలాగే చేస్తాడు. కానీ మేధావని మనం చెప్పుకుంటాం, కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ మేధావతనని ఎప్పుడు మేధావని మనం చెప్పడం మర్చిపోయి సమాజం దశాబ్దం అయిపోయిందండి. అయినా కాస్త మీడియా కొంతమంది వాడిని వాడి మేధావి ఎప్పుడూ అయిపోయింది. వాడి మేధావితనం 10 దశాబ్ద క్రితమే వాడు ఎప్పుడైతే ఈ దెయ్యాల సినిమాలు తీయటం మొదలెట్టాడో, కథలు ఆలోచించలేక దెయ్యాల సినిమా కథలు అవసరంలా, టేకింగ్ తప్పితే ఏవి దాని పెద్ద బ్రెయిన్ పెట్టక్కర్లా. సో దెయ్యాల కథలు ఇవన్నీ ఎప్పుడు మొదలెట్టాడో అప్పుడే వాడు డెడ్, వాడి క్రియేటివిటీ డెడ్. ఇక అందుకని ఒక్క మార్గం ఇలాంటి క్రియేటివిటీకి వచ్చాడు. ఇది క్రియేటివిటీ కాదు, ఇది క్రియేటివ్ కాదు. ఇప్పుడు ఒక చక్కటి హాస్యాన్ని సృష్టించాలంటే క్రియేటివ్ కావాలి. అది లేకుండా అంటే ఒక బూతుతో కూడా హాస్యం సృష్టించవచ్చు, ఒక బూతు కూడా గౌక్కలు గొల్లు మనం నవ్వించవచ్చు. కానీ బూతుతో నవ్వించడానికి నువ్వు ఒక చక్కటి జంధ్యాల గారి లాగా ఒక చక్కటి హాస్యంతో నవ్వించడానికి ఎంత తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అలాగే వీడు జంధ్యాల గారి లాగా తెలివితేటతో ఉన్నవాడు కాస్త బూతులు రారాజులాగా అయ్యాడు. వాడు ఇంకెంతే వాడితోటి వాడి దగ్గర ఏదో మేధావి ఉందని మనం అనుకుంటాం. మన బుద్ధి తక్కువ. మన వాళ్ళ మేధావి ఒకప్పుడు ఒకనాటి మా తాతల నేతులు తాగారు, మా మూతులు వాసన చూడన్నట్టు ఒకప్పుడు వీడు మేధావి అనగనక ఆనాడు అన్నట్టు తప్పితే ఇప్పుడు మేధావి కాదు, ఏ దావి కాదు, వీడు మేధావి వీడంతే.